ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని దాత ఆశయాలకు అనుగుణంగా ఎంఎస్ఎన్ చార్టిస్ట్ ను అభివృద్ధి చేయడం జరుగుతుందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పేర్కొన్నారు. కాకినాడ స్థానిక జగన్నాథపురం ఎన్ఎస్ఎన్ చార్టిస్ట్ ఆవరణలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే కొండబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండబాబు మాట్లాడుతూ ఎంఎస్ఎన్ చార్టిస్ట్ కు ఉన్న దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. పాఠశాల కళాశాలలకు వెళ్లే రహదారి, ఆట స్థలం నీటిలో మునిగి పిల్లలకు ఇబ్బందికరంగా ఉంటున్న నేపథ్యంలో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. గతంలో తాను అధికారంలో ఉన్నప్పుడే వేద పాఠశాల తదితర అభివృద్ధి పనులు చేయడం జరిగిందన్నారు. మరలా ఇప్పుడు తాను అధికారంలోకి వచ్చాకే చార్టిస్ట్ అభివృద్ధికి చర్యలు తీసుకోవడం జరిగిందని, దానిలో భాగంగానే ఆట స్థలం, ప్రహరీ గోడ, రోడ్లు తదితర అభివృద్ధి పనులు పూర్తి చేసి విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చార్టిస్ట్ కార్యనిర్వహణాధికారి బల్లా నీలకంఠం, టీడీపీ నాయకులు పెంకె శ్రీనివాస్ బాబా, బచ్చు శేఖర్, నులకృతి సాయి, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. స్కూల్కి వెళ్ళడానికి కూడా పిల్లలు వర్షం వస్తే తడిచిపోయి వెళ్ళడం, ప్లే గ్రౌండ్ లేక కూడా పిల్లలు ఆడుకోకుండా వెనక్కి వెళ్ళిపోవడం, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఈరోజు ప్రహరీ కూడా చాలా కిందకి వెళ్ళిపోవడం, అదే పశువులన్నీ కూడా గేదెలు కానీ ఆవులు కానీ అన్ని లోపలికి వచ్చేయడం, చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉంది ఎంఎస్ఎన్ చార్టిస్ట్. 99లో ఎన్నికైన తర్వాత ఈ ఎంఎస్ఎన్ చార్టిస్ట్ డిగ్రీ కాలేజ్ ఇక్కడే ఉండేదండి, రేకుల షెడ్యూల్లో పాడైపోయి ఉండేది. అలాంటిది ఆ రోజున నేను శాసనసభ్యులుగా ప్రభుత్వం దృష్టిలో పెట్టి ఎంఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ సపరేట్ బిల్డింగ్ కట్టించాం, వేద పాఠశాల కట్టించుకున్నాం. మళ్ళీ మేము అధికారం కోల్పోవడం జరిగింది. తర్వాత దీన్ని గ్రౌండ్ కూడా ఆ రోజు పూర్తి చేద్దామన్నా చేయలేకపోయాము, ఎలక్షన్ దగ్గర రావడం వల్ల. తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని ఎవరు కూడా పట్టించుకోలేదు. మళ్ళీ సెకండ్ టైం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బిల్డింగ్ కూడా పాడైపోయి ఉంటే దాన్ని కూడా రిపేర్ చేసి అంతే కూడా ఇవన్నీ చేసిన తర్వాత గ్రౌండ్ ఫిల్ చేద్దాం అనుకున్నాం. మళ్ళీ ఎలక్షన్స్ వచ్చిన అధికారం కోల్పోయాం. చూడండి, 2 సార్లు అధికారం కోల్పోయిన తర్వాత ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం. ఈ పని బట్టి వాళ్ళెవరు కూడా పూర్తి చేయలేపారు. మళ్ళీ 3సారి అధికారంలోకి వచ్చాం. ఈ పని కూడా మేమే పూర్తి చేస్తున్నాం. ఈ రోజున గ్రౌండ్ పుల్లింగ్ చేసి గ్రౌండ్ పిల్లలు ఆడుకోవడానికి ఈరోజు బ్రహ్మాండ గ్రౌండ్ తీసుకొస్తున్నాం. చుట్టూ ప్రహరీ కూడా నియమిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఈవో గారు చెప్పారు ఇంకా కొన్ని పనులు ఉన్నాయని చెప్పి, అన్నీ కూడా చూసి ఏదైతే దాత ఆశయాలు ఏదైతే ఉన్నాయో మల్లాడి సత్యలింగ నాయకుడి ఆశయాలు పూర్తి స్థాయిలో నెరవేరుస్తామని మీ ద్వారా తెలియజేస్తాం.